వాళ్ళందరం కూడా బాధతో ఇక్కడ ఈ రకంగా సమావేశం కావాల్సి రావటం అందరికీ వర్ణించడానికి వీలుగాని కానీ స్థితిలో ఉన్నాం. ఆయన ఆరోగ్యం బాగాలేక అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేర్చారు అని చెప్పగానే వెళదామంటే వెళ్ళేటటువంటి వాళ్ళని చూడటానికి ఎవరిని లోపలికి రానివ్వటం లేదు అని చెప్పారు. ప్రతి రోజు ఏమిటి పరిస్థితి అనుకుంటూ ఉంటే వారాలు గడిచిపోయినప్పటికీ కూడా ఏమీ మార్పు రాలేదు. ఇంతగా మనని సన్నద్ధం చేశాడు భగవంతుడు. ఆ పిల్లలు ఆ కళాకారుడి తండ్రిగా వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు. వాళ్ళు తనకు చేయాల్సిన సేవలు ఏమన్నా మిగిలిపోయి ఉంటే వాళ్ళు చేయించుకోవడానికి ఇన్నాళ్ళు ఉన్నాడేమో అనిపించింది. మాకు 40 సంవత్సరాల పరిచయం. ఇక్కడ ఉద్యోగరీత్యా సత్తెనపల్లి వచ్చినప్పుడు మీ హాబీలు ఏంటి అని నన్ను అడిగితే ఏయో కవితలు రాసుకుంటామండి, కథలు చదువుకుంటూ ఉంటాం, సంగీతం అంటే ఇష్టం అంటే అట్లయితే మీరు ఎక్కడ ఆగక్కర్లేదండి, రమణ ఫోటో స్టూడియో ఉంది అక్కడ, దాంట్లో వెళ్ళి కూర్చోవచ్చు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, మేము ఎవరినైనా విసుక్కోవటం ఏమి ఉండదు. రెండోది పత్రి జగన్నాథరావు గారి ఇల్లు ఉంటుంది, అక్కడ వారు ఎప్పుడు ఉంటే మీరు కూడా అప్పుడు అక్కడికి వెళ్ళి సంగీతాన్ని గురించి వినవచ్చు అని చెప్పారు. నేను 10 నెలలు ఇక్కడ ఉన్నాను. ఈ 10 నెలలు కూడా తిరిగి వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపించింది. అక్కడ ఇన్ని రకాలుగా జీవితంలో ఉన్నతమైనటువంటి పరిస్థితులను ఇక్కడ చూడటం జరిగింది. బ్రహ్మానందం గారితో కలిసి మాట్లాడటం ఏంటి, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు, రోసిరెడ్డి గారు అందరూ వచ్చి అక్కడ ఒక కూటమిలాగా ఉండేది. మాకు ఇంకా మిగతా ప్రపంచంతో సంబంధాలు లేవు, మీ ఆస్తులు పాస్తులు పెరిగాయి అని అడిగేది లేదు. కేవలంగా ఈ కళని గురించి, అభిరుచి గురించి చెప్తూ ఉండేవాడు. ఒక గొప్ప విషయం రామారావు గారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయనకి అసూయ అనేటటువంటిది లేదు, కోపం లేదు. ఎవరైనా ఉదాహరణకి మీ వెంకట్రావు గారు మిమ్మల్ని ఎదురుగా పొగుడుతాడండి, కానీ చాటును మిమ్మల్ని విమర్శిస్తున్నాడండి అని చెప్తే నవ్వేస్తాడు అంతే. అది నిజమైనా కాకపోయినా పోనీళ్ళండి, రకరకాలుగా ఉంటారు, మనకెందుకులేండి అనే భావం లేకుండా ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ చేస్తారు. అతని దగ్గర కొత్తగా వచ్చినటువంటి ఫోటోగ్రఫీ నేర్చుకునే కుర్రవాడిని కూడా ఎప్పుడు విసుగుకోవటం, ఒరే అంటాం కానీ జరగదు. అట్లా అక్కడికి వచ్చి నేర్చుకొని వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక కళ విషయానికి వస్తే నేను ఉద్యోగరీత్యా గుంటూరుకి వెళ్ళిన తర్వాత ఈ వారు వేసినటువంటి బొమ్మలన్నీ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండటం జరిగింది. గుంటూరులో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ పెడదాం అని డి రామారావు గారు కదా అమెరికా నుంచి వచ్చారు. ఆయన అధ్యక్షతన గుంటూరులో దేవాలయంలో 3 రోజులు ఎగ్జిబిషన్ పెట్టి కళాశాల పిల్లలు, పాఠశాల పిల్లలు అందరూ కూడా చూడటానికి వీలుగా దాన్ని ఏర్పాటు చేశాం. ఆ చివరి రోజు ముగింపులో రామారావు గారు మాట్లాడారు. దాన్ని ఒక పత్రికలాగా వేసినటువంటి బొమ్మలు, పెన్సిల్తో వేసిన బొమ్మలన్నింటినీ ఒక పత్రికలాగా వేశాం. అందులో ఇవాళ కొన్ని పదిలంగా ఉండేలాగా వాళ్ళ పిల్లలు ఆయన గర్వించదగిన స్థాయిలో ఉన్నారు. ఆయనకి మంచి పేరు తెచ్చే స్థితిలోనే ఉన్నారు. కానీ అందుకు మనందరం గర్వపడాలి. వారి మంచి మనసు వల్లనే ఇది సాధ్యమైందని అనుకోవాలి.